మండలాన్ని ప్రకటించడం కోసం మహాధారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు ఇదివరకు కూడా 1 year బ్యాక్ నుంచే మేము మా ఉప్పల్ను మండలం చేయాలని ధర్నాలు అన్నీ చేస్తున్నాం. అప్పుడున్న గవర్నమెంట్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్స్ కేటీఆర్ గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ని అందరినీ కలిసి ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇస్తామని మాట ఇచ్చిండ్రు, కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ రాలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన కాంచి కూడా మేము మా ప్రయత్నాలు మళ్ళీ పై అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము చేద్దామని ఇప్పుడు ఎంత చేసినా కనీసం వేరే చిన్న మండలాలను కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా చిన్న మండలంగా ప్రకటిస్తున్నారు. కానీ మా ఊరుకు గత పాత తాలూకాలే మా మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఉప్పల్ను మండలంగా ప్రకటించకపోవడం మాకు చాలా బాధాకరం. ఇదివరకు కమలాపూర్ కంటే ముందు మాది ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ, అయినా మా ఉప్పల్ మండలంగా ప్రకటించలేదు. ఎందుకు చేద్దాం మమ్మల్ని ప్రకటించలేదు అనేది మాకు చాలా ఒక క్వశ్చన్. అయినా మేము ఇక్కడ నుంచి మేము చేసే సంవత్సరం చేస్తున్నాం, ఇక చేస్తారని ఎంత చేసినా మమ్మల్ని ఊరిని పట్టించుకునే నాదుడు లేడు. ఏదైనా సమయాన్ని బట్టే వస్తున్నారు పోతున్నారు తప్ప మా మండలం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు దీనికోసం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది నామమాత్రంగానే చేస్తున్నాం. గత కొద్ది రోజులు కనుక దీన్ని ఇదే కంటిన్యూ కనుక దీనిపైన ప్రభుత్వం ఏమి స్పందించకపోతే దీన్ని తీవ్ర రూపం దాల్చి దీనికి తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా చేసి వంట వార్పు కానీ అవసరమైతే అమరణ నిరాదీక్ష చేపట్టడం కోసమైనా మా ఊరు మొత్తం ఏకమై దీనికి పార్టీలకు అతీతంగా మా ఊరు కోసమే మా ఊరు జనం మొత్తం వచ్చి దీనికి ధర్నా కానీ దేనికైనా సిద్ధమని ఒక్కడే చేస్తామని. ఇంకోటి మా మండలానికి కావాల్సిన వనరులు అన్నీ ఉన్నా, స్కూల్స్ ఉన్నాయి, 2 హై స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, వ్యవసాయానికి సంబంధించిన ఐకేపీ బిల్డింగ్ ఉంది, రైతు వేదిక ఉంది, ఖాళీ ప్లేస్ కూడా ఉంది. కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ తప్ప దానికి పెట్టుకోవడానికి సంబంధిత ఆఫీసులు కూడా మా పాత ఆఫీసులు కూడా ఇంకా 2-3 ఉన్నాయి. ఏది కావాలన్నా మా మండలానికి సంబంధించిన ఇచ్చి సమకూర్చడానికి మా ఊరు నుంచి మేము ఉన్నాం. మా ఊరు ప్రజలు ఉన్నారు. ఏదైనా ఇష్టానికి మేము సిద్ధం. కానీ దీన్ని మండలంగా ప్రకటించాలని మా కోరిక. మండలంగా ప్రకటించిన రోజు మాత్రం ఇది చిన్న షాంపిల్ మాత్రమే. దీనికి చాలా ఊరు మొత్తం ఒకటే. దీన్ని తీవ్ర రూపం చేస్తామని హెచ్చరిస్తున్నాం.